పట్టుదల, ధైర్యం కలిగి ఉంటే సమాజంలో స్వశక్తితో జీవించడం పెద్ద కష్టమేమీ కాదని మేఘన నిరూపిస్తోంది. వీక్షిద్దాం నేటి దృశ్యం. డిగ్రీ చదువుకోగానే వైట్ కాలర్ జాబ్ రావాలని, ఏసీలో కూర్చొని నెలకు వేలాది రూపాయల జీతం రావాలన్న దృక్పథాన్ని నేటి యువత క్రమేణా విడిచిపెడుతోంది. మరీ ముఖ్యంగా యువతులు ఈ దృక్పథాన్ని విడిచి స్వశక్తి మీద నిలబడే ప్రయత్నం చేయడం శుభ పరిణామం. మనం చూస్తున్న ఈ యువతి పేరు మేఘన. మంగళగిరి టౌన్కు చెందిన యువతే. డిగ్రీ చదువుకుంది. ఉద్యోగాల కోసమో బ్యాంక్ రుణాల కోసమో ఎదురు చూడకుండా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంది. మార్నింగ్ వాకింగ్కు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని ఆల్ఫా హోటల్ సెంటర్లో హెలో ఇడ్లీ పక్కనే జ్యూస్, రాగి జావా, ఫ్రూట్ సలాడ్స్ అమ్మే చిన్న స్టాల్ పెట్టుకుంది. వాకర్స్ మాత్రమే కాకుండా ఏపీఐఐసి బిల్డింగ్లో జాబ్ చేసే వారు కూడా క్రమంగా ఈ స్టాల్ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. ఆరోగ్యంతో పాటు యువతకు స్ఫూర్తినిస్తున్న మేఘనను మనందరం కూడా అభినందించాల్సిందే. ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను డిగ్రీ చదువుకున్నాను. మా ఊరు మంగళగిరేనండి. నేను ఈ వ్యాపారం అనేది గత 5 నెలల నుంచి ప్రారంభించానండి. ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఉద్యోగాలు ట్రై చేసినప్పటికీ సొంత వ్యాపారం అనేది నాకు చాలా మంచిది అనిపించింది. మా ఇన్స్టాగ్రామ్ కూడా ఆల్మోస్ట్ మంగళగిరిలో కొంతమందికి తెలుసు, చాలా క్లిక్ అయ్యింది. స్టార్టింగ్లో చాలామంది వచ్చి మా స్టాల్ని విజిట్ చేశారు. మేము ఇక్కడ ఆటోనగర్లో ఉన్న హలో ఇడ్లీ దగ్గర పక్క రోడ్లోనే ఉంటుంది మా స్టాల్ అనేది. చాలామందికి ఐడియా ఉందండి. సో ఇంకెవరన్నా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీగా మా స్టాల్ దగ్గరికి వచ్చి మా దగ్గర ఉన్న హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు ట్రై చేయాలన్న విజ్ఞప్తి. చాలామంది మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది, స్కిన్లో కొంచెం గ్లో వస్తుంది, హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గుతున్నాయని మన దగ్గర చాలా వరకు వచ్చి చెప్పిన వాళ్ళు, టిఫిన్ కన్నా ఇది చాలా బెటర్ అవుతుంది మాకు అని చెప్తున్న వాళ్ళు చాలా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి మన దగ్గర. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన దగ్గరకు వచ్చి. సో మన దగ్గర వచ్చేసి సార్ ఫ్రూట్స్ ఉంటుంది, అండ్ అలాగే ప్రోటీన్ సలాడ్ ఉంటుంది సార్, ఎగ్స్ ఉంటుంది, రాగి జావా ఉంటుంది, రాగి జావా కూడా ఉంటుంది, అండ్ ఏబీసీ జ్యూస్ సార్, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి మేము ప్రిపేర్ చేస్తాము. ఏది కూడా నిలవ ఉండదు. ఈ పూట ఏమన్నా మిగిలితే మాత్రం పని చేయడమో పడేయడమో జరుగుతుంది, అంతేకాని నెక్స్ట్ డేకి మాత్రం మేము రీప్లేస్ చేయము ఇవి. సో చాలా మంచి పేరు అయితే వచ్చింది. అంతకుముందు చాలా ట్రెండ్ అయింది ఇది. సో మేము నిలబడి చేసుకుంటున్నాము. చాలామంది గివప్ ఇచ్చేస్తున్నారు, జరగట్లేదు, అవ్వట్లేదు అని చెప్పి. బట్ కాన్స్టెంట్గా నిలబడితే మాత్రం ఖచ్చితంగా వ్యాపారం అనేది ముందుకు సాగుతుందనే ఒక్క నమ్మకంతో ఈ వ్యాపారం నేను, మా వదిన ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము. మాకు ఇంకా దీంట్లో చాలా పెద్దగా చేయాలనే ఒక ఆలోచన. మీ సపోర్ట్తో నేను అది ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఈ స్టాల్ని. థ్యాంక్ యూ.